నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ లో ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ముస్తఫా, ఉపాధ్యక్షులుగా పారుపల్లి గుణపతి, గడ్డం ఆంజనేయులు, రామకృష్ణ, రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా కుమ్రవెల్లి భాస్కర్ పలువురు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. And I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. ఆరోగ్యమే మహాభాగ్యం అనే లక్ష్యంతో ప్రతిరోజు ఉదయమే ఈ సుల్తానాబాద్ గ్రౌండ్లో అనేక మంది వాకర్స్ వాకింగ్ చేస్తున్నారు. వారి ఆరోగ్యం కాపాడడానికి కృషి చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు గత కొన్ని రోజుల నుంచి ఓ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ కొలిక్కొచ్చింది. ఇవాళ మేము ఈ స్టేడియంలో ఈ గ్రౌండ్ లోపల మనము ఒక కార్యవర్గాన్ని కూడా నియమించడం జరిగింది. డబ్బు ఉన్నవాడు ఆరోగ్యవంతుడు, నిజంగా డబ్బు లేనివాడు వాకింగ్ చేసినవాడు, నేను హెల్తీగా ఉన్నటువంటి వాడే ఆరోగ్యవంతుడు. నిజంగా దీనికి ముఖ్యంగా ఈరోజు ఈ అసోసియేషన్ ఫామ్ చేసినందుకు వీళ్ళు సామాజిక కార్యక్రమాన్ని కానీ సేవాభావంతో పనిచేయాలని నేను ఈ వాకర్ అసోసియేషన్కి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. ఈ మైదానం క్లీన్ చేసుకోవడం కానీ, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ, సామాజిక సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించి ముందున్నప్పుడే ఈ వాకర్ అసోసియేషన్ అభివృద్ధి చెందుతుంది. జనావాసాల్లోకి అనకొండలు దూసుకొస్తున్నాయి. రాత్రి దొంగల భయం, ఇటు పాముల భయంతో జనానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. సుల్తానాబాద్ మండలం బోతకుంటపల్లెలోని అంబేద్కర్ నగర్ లో కొండ చిలువ ఓ ఇంట్లోకి దూరింది. గమనించిన స్థానికులు పట్టుకొని కొట్టి చంపారు. పక్కన ఉన్న మాడల కాలనీలోకి ఈ పాము దూసుకొచ్చేసింది. ఇంటిలోకి వచ్చేసింది. ఇంటిలోకి వచ్చేసరికి తెల్లారుజామున చూసేసరికి ఇంటి పక్కనే లోపల దివాలు పొన్న గోడ పొన్న వండుకొని ఉన్నది. నలుగురు వ్యక్తులు దీన్ని చూసి దీన్ని కొట్టి రోడ్డు పైన పక్కకి నలుగురు వ్యక్తులు కొట్టి తీసుకొచ్చారు. చూసి బయట పట్టుకొచ్చి కొట్టారు. దొంగలు బాబోయ్ దొంగలు. దొంగల భయంతో జనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో వణికిపోతున్నారు. తాజాగా సుల్తానాబాద్ మండలం నర్సాయిపల్లిలో శనివారం రాత్రి 2 గంటల సమయంలో 5గురు దొంగలు ఊర్లోకి ప్రవేశించారు. గమనించిన గ్రామస్తులు వేటాడి ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మిగతా 4 పరారయ్యారు. 4 గాని ఒక్కడే దొరికింది, 3 పరారయ్యారు. ఎక్కడ అంటున్నారు వాళ్ళు? ఏ ఊరు అంటారు వాళ్ళు? ఇది మా మహబూబ్ నగర్ అంటారు. వాళ్ళు ఒక 4 వచ్చి మాకు అనుమానాస్పదంగా కనబడ్డారు. మేము అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళేసరికి 3 ఉరికిరు, ఒక్కరు మాత్రమే దొరికిరు. దొరకబట్టి ఇక్కడ మేము
గ్రామస్తులందరం కలిసి వాళ్ళని బంధించి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఎక్కడ నా అడ్రస్ చెప్తలేడు, ఏదో ఒకటి మాట్లాడుతుండు, తెలుగే మాట్లాడుతుండు, రాసి మాట్లాడుతాడు. ఏం చెప్పకపోతే ఆయన పోలీసులకు ఫోన్ చేస్తే పట్టు. ఆడోళ్ళేమో బజార్ ఇండ్ల పొంటి కూర్చుంటారు, మగోళ్ళేమో పక్కల పొంటి 10 మంది దిక్కు 10 మంది దిక్కు మగోళ్ళు నిలబడతారు. ఈ ఊతు పిల్లగండ్ల దాటకు పెద్ద మనుషులు కూడా 60 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా ఊతు పిల్లగండ్లకు సహకరించుకుంటూ తిరుగుతారు. వాళ్ళు దొంగల భయంతో నిద్రపోతారు, తెల్లందా కావాలి కాసులు. అట్లా కూడా మేము ఒక 4 బండ్లు వేసుకొని మేము కూడా మొత్తం వాడ తిరుగుతున్నాం. నైట్ అంతా నేను కూడా పట్టుకొని తిరుగుతాను. ఆయన ఎక్కడో అక్కడ బాగా తెలితో ఉంటారు. రాత్రి వాళ్ళు తెలితో ఉన్నట్లే వీళ్ళు అనుమానం వచ్చి పట్టుకున్నారు. వీళ్ళు తెలితో ఉంటే వాళ్ళు దొరికి, లేకపోతే వాళ్ళు ఏదో ఇళ్ళలో పడి ఎవరైనా దోసుకపోవడం సంపడం జరుగుతుండే. తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్. జిల్లాలో ఎక్కడ లేని విధంగా కని విని ఎరగని విధంగా బతుకమ్మ పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు అన్నయ్య గౌడ్. జిల్లాలో గ్రామ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఒక ఫ్లెక్సీ, ఒక పాటల సీడీని పంపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆడపడుచులను చిన్నబుచ్చకుండా తన సొంతంగా బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు అన్నయ్య గౌడ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తెలంగాణ బతుకమ్మ మహోత్సవాన్ని మరి సంబరాలను ఈ సుల్తానాబాద్ గ్రామంలో పడేలా ఆ బతుకమ్మను నా ఆడబిడ్డలు పేర్వాలని, ఆ బతుకమ్మకు ఉండబడినటువంటి ఆవశ్యకత పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియాలని, ఎందుకంటే ఈనాడు కాలం మారుస్తున్న దాన్ని బతుకమ్మ పండుగ మర్చిపోయేటువంటి పరిస్థితి, దాన్ని వెలుగులోకి తేవడానికి మరి మహిళా సోదరులే చాటి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రతి పువ్వుకు ఒక అర్థం ఉంది. పెద్ద ఎత్తున బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ప్రకృతి సిద్ధంగా ఎలాంటి రంగు అద్దకం లేకుండా కేవలం పూలతోనే మరి ఆ ఒక బతుకమ్మను అలంకరణ చేయాలి. మొదటి ప్రైజ్గా 5,000 రూపాయలు మేము అనౌన్స్ చేయడం జరిగింది. రెండవ బహుమతిగా 3,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. మరి మూడవ బహుమతిగా 2,000 రూపాయలను బహుమతిగా ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము బతుకమ్మ సంబరాల కొరకై 10 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పడం జరుగుతున్నది. కానీ గ్రామ పంచాయతీలో ఆర్థిక పుష్టి లేనప్పటికీ మేము ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు సంబరాల్లో మా గ్రామ పంచాయతీ సొంత నిధుల నుండే ఈ యొక్క ఖర్చులు, గ్రామంలో వివిధ లైటింగ్ మరి ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సుల్తానాబాద్ గ్రామంలో ప్రతి 4 to 4 లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మరి ఆ యొక్క డబ్బును గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేయాలి. ఇప్పటి వరకు మరి రూపాయి కూడా రిలీజ్ కాలేదు. ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి వివిధ గ్రామాలకు చెందవలసినటువంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి డబ్బును మరి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాను. సుల్తానాబాద్ జవహర్ నగర్ లోని దుర్గామాత విగ్రహం వద్ద గుమ్మడికాయలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు కాలనీ వాసులు. మాతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా, అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమేనన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 174 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక కార్యక్రమాలతోని ఈరోజు చాలామంది రైతులు తెలంగాణ ప్రాంతంలో దాదాపు 174 మంది రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలతోని ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున కరెంటు కోతలు ఉంటే ఇప్పటి వరకు కూడా కనీసం ప్రభుత్వం స్పందించి ఎక్కడి నుంచైనా కరెంటు తీసుకొచ్చి ఈ ప్రాంత రైతులను ఆదుకుంటాం మేము ఉన్నానటువంటి భరోసా ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తలేదు.
మాటలను కట్టుబెట్టి రైతులకు న్యాయం చేసే విధంగా మీ చర్యలు ఉంటే బాగుంటుంది. అదేవిధంగా వాన వస్తే తప్ప మన కరెంటు ఉండేటువంటి పరిస్థితి లేదు. వాన వచ్చినప్పుడు మాత్రం కరెంటు ఉంటుంది, ఎండ పడితే మాత్రం 2 రోజులకే కరెంటు మరి గోవిందా. ఒక్క గుంట కానీ ఒక ఎకరం కానీ ఎండినా అది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా రైతుల నష్టం కాకుండా మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే 4.5 లక్షల ఎకరాల పంట ఈరోజు తెలంగాణ ప్రాంతం మన కరీంనగర్ జిల్లాలో ఉందో ఆ పంటను ఒక వారం 10 రోజులు కనుక ఒక తడి కనుక నీళ్ళు ఇవ్వగలిగితే ఈ కరెంటు కోతలు ఈ రకంగా ఉన్నందుకు రైతులందరూ కూడా మరి పంటలు బయటపడేటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా జిల్లా మంత్రులు ఇద్దరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఇది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా రైతులకు కరెంట్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి నిజాంను మాట మాటకు మరి కేసీఆర్ గారు గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే నిజాం పరిపాలన అంటే తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసి తరిమివేయబడ్డటువంటి వ్యక్తి నిజాం. ఆ రజాకర్లను పెట్టి మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెలలో ఉన్నటువంటి మరి అందరినీ అన్ని రకాలుగా దోచుకున్నటువంటి వ్యక్తులు నిజాం, అదేవిధంగా రజాకర్లు. ఆ రోజు రజాకర్లను నిజాం తరిమి కొట్టడం కోసం తెలంగాణ ప్రజలంతా కూడా మరో ఉద్యమం చేసి ఆ రోజు ఇక్కడ నుండి విముక్తి చేసిన చరిత్ర మరి తెలంగాణ ప్రజలది. అటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ గారు మరి నిజాం గురించి మాట్లాడాలంటే అసలు ఆయన తెలిసి మాట్లాడతాడా, లేకుంటే రాత్రి ఏది గుర్తొస్తే నిద్రపోయాక తెల్లాలెత్త ఆ విషయం మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి అని అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి తను మర్చిపోయినట్టు. ముఖ్యమంత్రి అంటే ఒక హుందాగా ఉండాలి. ముఖ్యమంత్రి స్థాయిని మనిషి ఏది పడుతుంది మాట్లాడితే వారి స్థాయికి తగదది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.